నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ రామ్ ప్రసాద్ గారు, ఒక లోయర్ ఇన్కమ్లో ఉన్న ఒక పర్సన్, అంటే ఒక మధ్య తరగతి పర్సన్ నెలకి ఒక 1000 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఒక 40 ఇయర్స్ పాటు, సో నేను దీన్ని ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో ఒకసారి నేను ఇంప్లిమెంట్ చేసి చూస్తా. నెలకి 1000 రూపాయలు 40 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటనేది ఒకసారి నేను చూసి మిమ్మల్ని అడుగుతాను. అసలు రిటర్న్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఒకసారి. ఓకేనా? నేను కూడా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వాడుతున్నాను. సార్, ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న ఒక పర్సన్, ఒక బాబు పుట్టినప్పుడు లేదంటే ఒక పాప పుట్టినప్పుడు, ఆ పాప పేరు మీదో లేదంటే ఆ బాబు పేరు మీదో నెలకు ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే, ఆ పిల్లవాడికి ఒక 25 సంవత్సరాలు వయసు వచ్చాక అతనికి ఉద్యోగం వస్తుంది. అతను ఆ ఉద్యోగంలో సెటిల్ అవుతాడు. సో 25 సంవత్సరాల వరకు ఆ 1000 రూపాయలు అనేది ఆ తండ్రి ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అతనికి ఉద్యోగం వచ్చింది కాబట్టి నెక్స్ట్ 15 ఇయర్స్ పాటు ఆ పిల్లవాడు నెలకి 1000 రూపాయలతో ఆ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తాడు. సో ఆ పిల్లవాడికి ఒక 40 ఇయర్స్ వయసు వచ్చేటప్పటికే, సో అతను నెలకి 1000 రూపాయల చొప్పున 40 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు. అండ్ 15% సిఏజిఆర్ చొప్పున 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అతను ఇన్వెస్ట్ చేసిన మొత్తం కలిపి 4,80,000 రూపాయలు అతని 40 ఇయర్స్ జర్నీలో నెలకి 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. సో ఎస్టిమేటెడ్ రిటర్న్స్ దాని మీద వచ్చింది 3,09,23,775 రూపాయలు. సో మొత్తం టోటల్ వాల్యూ వచ్చేసి 3,14,03,755 రూపాయలు. అంటే నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 40 సంవత్సరాల తర్వాత 3,14,03,755 రూపాయలు మొత్తం ఓవరాల్ రిటర్న్స్ కదా. సో 1000 రూపాయలతో ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంత మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు, అంటే మీరు ఎందుకు ఎప్పుడు మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి రిటర్న్స్ గురించి ఎప్పుడు చెప్పరు? ఎంతసేపటికి హై నెట్ వర్త్ పీపుల్కి సంబంధించి నెలకు ఒక 4 లక్షలు, నెలకు ఒక 10 లక్షలు శాలరీస్ వచ్చే వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. కానీ అంటే ఒక 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎంత పెద్ద బెనిఫిట్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇటువంటి వాళ్ళకి మీరు, అంటే ఇక్కడ మనకి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వేసాం, ఇదేదో నోట్ లెక్క లేదు, ఏదో సరదాగా మనం చెప్పిన లెక్క కాదు. కాబట్టి డెఫినెట్గా ఈ వీడియో చూసినప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి అతను ఒక 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అతనికి కూడా కోట్లు వచ్చే అవకాశం ఉంది కదా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నెలకు ఒక 20,000, 25,000, 30,000 సంపాదించే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించడం? మీరు చెప్తాను, ఆగండి సార్, మీరు మరీ సీరియస్ అయిపోతున్నారు క్వశ్చన్లో. ఎందుకంటే కింద కామెంట్స్ లో కూడా చాలా మంది చెప్తున్నారు, రామ్ ప్రసాద్ గారు ఎంతసేపటికి 5 లక్షలు 10 లక్షలు జీతాలు వచ్చే వాళ్ళకే సలహాలు సూచనలు చెప్తుంటారు, కానీ పాప మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళని అసలు ఈయన కన్నెత్తి కూడా చూడరు అని చాలా మంది అడుగుతున్నారు. ఇవాళ నేను కూడా ప్రేక్షకుల వైపు నుంచి అడుగుతున్నాను సార్. సరే సార్, 5-6 ఎవరికి రావు కండి. ఒక నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మీరు వేసిన క్యాలిక్యులేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఏంటి, 1000 రూపాయలు పెడితే 3 కోట్లు, ఎంత బాగుంది తమ్ముళ్ళకి. మీరు ఏమన్నారు, 1000 రూపాయలు నెలకి కడితే 40 ఏళ్ళు కడితే, తండ్రి కడితే ఎవడ కడితే ఏముంది, 1000 రూపాయలు 40 ఏళ్ళు కడితే 3 కోట్లు అవుద్ది. సో అదొక 60 ఏళ్ళు కడితే ఏమవుద్ది, అక్కడ నుంచి ప్రతి 5 ఏళ్ళకి రెట్టింపు అవుద్ది. 40 ఏళ్ళకి 3 కోట్లు ఉంటే 45కి 6, 50కి 12, 55కి 25, 60కి 50 కోట్లు అయిపోయింది కదా. ఎంత బాగుంది, 50 కోట్ల లెక్క చాలా సులువు. ఏంది 1000 రూపాయలతో 60 సంవత్సరాల పాటు చేస్తే బాగుంటుంది కదా. చెప్పుకోండి, చెప్తే వీడియోలు చేస్తారు చాలా మంది. పుట్టగానే 1000 రూపాయలు కనుక నెలకి పెడితే 60 ఏళ్ళు పెట్టాక 50 కోట్లు పక్కనే. ప్రాబ్లం ఏంటి ఇక్కడ, పాయింట్ క్యాచ్ ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత 50 కోట్లకు ఉండే విలువంత. దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. పీపుల్ ఆర్ గెటింగ్ మిస్లీడెడ్. థంబ్నెయిల్స్ నచ్చుతాయి, ఇన్వెస్ట్మెంట్ నచ్చుతుంది, కల్లో బ్రతుకుతారు. ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ తెలదు. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే మనీ విలువ టైంతో పాటుగా మారుతుంది.
మనీ వాల్యూ చూడట్లా, మీరు మనీ వాల్యూమ్ చూస్తున్నారు. థింకింగ్ ఆఫ్ 3 crores టుడే ఇస్ బిగ్ మనీ. ఇవాళ 3 కోట్లు అంటే అద్భుతం. చాలా పెద్ద బ్యాంక్ లో ఎఫ్డి చేస్తే 1,00,000 వస్తుంది, నెలకు బ్రతికేసి ఒకటి జీవితకాలం. కాలు మీద కాలు 40 ఏళ్ళ తర్వాత ఏమొస్తుంది, అది మిస్ అవుతున్నారు. దట్స్ ఎ బిగ్ ట్రాప్, బిగ్గెస్ట్ ట్రాప్. డబ్బు విలువ సమయంతో పాటు మారుతుంది, ఇండియాలో అయితే సమయంతో పాటు తగ్గుతుంది. ఆ విషయం తెలినప్పుడు కోట్లు చాలా బాగా గొప్పగా అనిపిస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే లోయరు హైయర్ ఇన్కమ్ ఏం లేదు ఇక్కడ. ఎవడి అవసరాన్ని వాడు వచ్చేవాళ్ళు అంతే. ఎన్ని కోట్లు అని కాదు, నీకు ఎంత కావాలో అది ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తావు, తగలెడతాడు, ఎవరితో తగలెడతాడు అని. ఫస్ట్ నీ అవసరాలు తీర్చుకో. ద మోర్ వరీ ఎప్పుడు వస్తుందంటే పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి వీడు బెంగెట్టేసుకొని, భవిష్యత్తు ఉంటుంది, వీడు భవిష్యత్తులో వీడు పోతాడు ఈ గ్యాప్లో. అసలు ముందు యూ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్, యూ డూ ఇన్వెస్ట్మెంట్, యూ డూ వాట్ ఎవర్ టు ఎంజాయ్ టుడే నాట్ ఫ్యూచర్. ఈరోజు హ్యాపీగా బ్రతకడానికి ఏం కావాలో వచ్చి, ఈరోజు ధైర్యంగా బ్రతకడానికి ఏం కావాలో వచ్చి. 40 ఏళ్ళ తర్వాత 3 కోట్లు వస్తే ఈ 40 ఏళ్ళు తినకుండా దాస్తుంటే తప్పదు. అర్థమైంది కదా. టైం వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ అ కాన్సెప్ట్. మీ ప్రతి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ బికాజ్ యూ డోంట్ నో ది టైం వాల్యూ ఆఫ్ మనీ. అది తెలిస్తే మీ తప్పు ఇన్వెస్ట్మెంట్ జరగదు, ఒకడు మిమ్మల్ని తప్పుగా మిస్లీడ్ చేయడు. ఇప్పుడు ఈరోజు మీరు లక్షలంటే అందరు కోపాలు వచ్చేది కానీ 50,000 జీతాలు ఉన్నారా? 35 ఏళ్ల వయసులో 50,000 జీతాలు ఉన్నారా? ఉన్నారు కదా. 50,000 గొప్ప అమౌంట్ ఈరోజు. అంటే పెద్ద ఓకే, ఏదో అలా లాగెచ్చవచ్చు. ఓకే, కానీ ఇదే వ్యక్తి ఈరోజు 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి, 50,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి, అతనికి 20,000 ఉన్నప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అతని డ్రీమ్ శాలరీ ఎంత తెలుసా? ఆడి కల్లో గొప్ప జీతం ఎంత? 50,000 కాదు, 20,000 వస్తే అద్భుతంగా బ్రతకొచ్చు. 25,000 వస్తే ఇంకేం కావాలనుకున్నాడు. ఈరోజు 50 వస్తే ఏం అర్థమైంది ఆయనకి? ఏమి అవదరా అని అర్థమైంది. నేను కూడా ఒక 10 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో ఇదే బంజారా హిల్స్ నడుచుకుని వెళ్తుంటే అనుకునేవాడిని, 50,000 జీతం గనక నాకు గాను వస్తే ఈ కనిపించే బంగ్లాల్లో, ఈ కనిపించే విల్లాల్లో ఏదో ఒక ఫ్లాట్లో నేను కూడా ఉంటానని 2010, 2011లో హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో నేను కూడా ఇమాజిన్ చేసుకునేవాడిని. బట్ ఇప్పుడు 50,000 అనేది నథింగ్ అసలు. గత వీడియోలో కూడా ఏదో వీడియోలో నేను చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ అందరూ ఆయన కోపం వచ్చింది, కామెంట్ పెట్టాడు, అంత చిల్లరగా మాట్లాడుతుంది మీరు చట్నీస్లో బ్రేక్ఫాస్ట్. అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, టైం వాల్యూ ఆఫ్ మనీ తలక మిస్లీడ్ అవుతాం. ఇప్పుడు 1985, 86లో ఉద్యోగం వచ్చిన వ్యక్తికి, సగటు వ్యక్తికి, ఫస్ట్ అది కూడా కాదు, ఇంకో క్వశ్చన్ అడుగుతాం. ఒక 86, 88వ సంవత్సరం, 1986, 88 సంవత్సరంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ ఖర్చు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక సాధారణ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ టౌన్, ఒక మండల్ హెడ్ క్వార్టర్లో, ఆ రోజు మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంటే ఒక నెలవారీ ఖర్చు ఎంత అయ్యేదండి? 85, 86, 80 టైంలో ఒక గెస్ కొట్టండి మీరు. ఒక 1,000 రూపాయలు ఉండేదా? ప్రసక్తి లేదు 1,000 రూపాయలు ఉండడానికి. ఎవరికి జీతం 1,000 రూపాయలు? ఆ రోజు జీతం కూడా 1,000 రూపాయలు లేదు. ఎవరికి ఉంది అడగండి. ఇప్పుడు అందరు ఇదే చెప్తారు, మీరు 1,000 అన్నారుగా, చాలా మంది 2-3 వేలే అంటారు. ఎలా కడతావు 2-3 వేలు? నీ జీతం ఎంత? నీ ఫస్ట్ శాలరీ ఎంత అంటే చెప్తారు ఆర్టీసీ వాళ్ళు 220 రూపాయలు, 180 రూపాయలు. టీచర్ శాలరీ ఎంత? విత్ ఆల్ అలవెన్స్లో కలిపి 620 వచ్చేది నాకు అంటాడు. మరి నీ జీతం 500 ఉంటే 1,000 రూపాయలు, 2,000 ఎలా ఖర్చు పెడతావు? దిస్ ఇస్ కాల్డ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఆ రోజు ఒక వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి యావరేజ్ సరాసరి జీతం 400, 500, 600. ఒక గెజిటెడ్ ఆఫీసర్ యూజ్డ్ టు డ్రా 1,300, 1,200, 1,000 రూపాయలు. 36-35 years బ్యాక్, 40 years బ్యాక్ దగ్గర. ఓకే, 36 years, 87, 86. అంటే ఆ రోజు అద్భుతమైన బ్రతుకు బతకడానికి నెలకు 500 చాలు. 40 ఏళ్ళ కాలం, 36 ఏళ్ళ కాలం గడిచింది. ఇప్పుడు ఆ వ్యక్తి రిటైర్ అయ్యారు. ఈరోజు అతని పెన్షనర్ అయితే ఒక 30,000 ఉంది. అంత గొప్పగా బ్రతకగలరా? ఆ రోజులు 500 లైఫ్ ఈరోజు బ్రతకాలంటే ఎంత మనీ కావాలి నీకు? 50,000 కావాలి. దట్ ఈస్ కాల్డ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. నువ్వు ఇప్పుడు 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే నీకు 500 గొప్పదనిపించింది. నువ్వు 40 ఏళ్ళ తర్వాత 3 కోట్లు గొప్పగా ఊహించుకుంటున్నావు. ఇప్పుడు 1,00,000 అంటే లక్షాధికారి అన్నారా 80లో? అప్పట్లో లక్షాధికారి, తర్వాత కోటీశ్వరుడు. 90s వచ్చేటప్పుడు కోటీశ్వరుడు. వాట్ ఈజ్ 1 crore టుడే? వాట్ ఈజ్ 1 crore టుడే? నాట్ ఈవెన్ 1 crore. అసలు మరి ఇంకా మీరు 40 ఏళ్ళ తర్వాత 4 కోట్లు ఏం మాడతారు అసలు? 86లో 1,00,000 అన్నారు. ఎందుకన్నారంటే ఆ రోజు 1,00,000 ఉంటే, నీ దగ్గర 1,00,000 ఆ రోజు ఉంటే, బ్యాంక్ వాడు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు పర్ ఇయర్. 15% పర్ ఇయర్ ఇస్ వాట్? 18%, దానికి 15 కూడా కాదు, 18% పర్ ఇయర్ అంటే 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తే నెలకి 1,500 వచ్చేది.
నీకు బ్రతకడానికి 500 చాలు, 1500 అంటే అద్భుతం కదా. ఇంకా జీవితానికి ఇంకేం కావాలా? మరి ఆ రోజు 1,00,000 ఈ రోజు 1,00,000 ఒకటేనా? దిస్ ఈజ్ కాల్డ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అది తెలవనప్పుడు ప్రతి ఇన్వెస్ట్మెంట్ రాంగ్ వెళ్తుంది, ప్రతి అజంప్షన్ బాగుంటుంది, థంబ్నెయిల్స్ బాగుంటాయి, రియాలిటీలో అక్కడ ఏం ఉండదు నీకు. మీరు చెప్తుంటే అంటే నాకు సంబంధించిన ఒక రియల్ టైం సినారియో గుర్తొస్తుంది. నెల్లూరులో మేము 97, 98 ఆ టైంలో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉండేవాళ్ళమి. మా ఎదురు సేల్కి పెట్టారు. 3 లక్షలు అనమాట. ఇది 97, 98లో 3 లక్షలు. అది చెప్పాలంటేనే కాళ్ళు వణికేటి. ఎవరైనా చుట్టుపక్కల అడుగుతారు కదా, బయట సేల్ బోర్డు పెట్టిండేవాళ్ళు కదా, ఎంత అండి అంటే 3 లక్షల. అమ్మో 3 లక్షల, 3 లక్షలు పెట్టి అసలు మనం ఏడ కొంటామండి? అసలు 3 లక్షలు నోట్లో ఉచ్చరించడానికి కూడా అసలు మనకి అర్హత లేదు అన్నట్లుగా ఉండేది 97, 98లో. సార్ 1994లో హైదరాబాద్లో టాప్ మోస్ట్ బిల్డర్ ఫ్లాట్స్ ఆర్ అట్ 5 lakhs, 6 lakhs. టాప్ మోస్ట్ బిల్డర్ 3 BHK ఫ్లాట్స్. సో దట్స్ కాల్డ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. యా, కమింగ్ టు ప్రాక్టికల్గా జనాలు ఇప్పుడు కొన్ని పాలసీలు వచ్చాయి, గ్యారంటీడ్ ఇన్కమ్ పాలసీస్. మనం కూడా చేసాం ఒక వీడియో. ఓకే, ఇప్పుడు ఒక పాలసీ టిపికల్గా ఎలా ఉందంటే, మీరు ఎవ్రీ ఇయర్ 5 lakhs కట్టండి, 12 years కట్టండి, 1 year హాలిడే. అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఒకడు ఆడిట్ అనేం లేదు. 1 year హాలిడే. నెక్స్ట్ ఇయర్ నుంచి 14th year నుంచి మీరు కట్టిన 5 lakhs ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తాను ఫర్ ద నెక్స్ట్ 30 years. అక్కడి నుంచి 30 years తర్వాత మళ్ళీ మీరు ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ ఇస్తా అంటే అద్భుతం కదా. ఆయన ఏమంటాడంటే, సార్ మీరు కట్టేది ఎంత సార్? 12 నెలలకు 60 లక్షలు, మీకు 60కి 60 వస్తుంది కదా సార్ ఎవ్రీ ఇయర్. ఇంకా పెన్షన్ కదా సార్, ఇంకేంటి సార్, సంవత్సరానికి 5 లక్షలు వస్తే ఇంకా తిరుగుందా సార్, హ్యాపీగా రిటైర్మెంట్ అయిపోద్ది అంటాడు. నిజమే, కానీ ఈరోజు నీకు ఏదైతే సంవత్సరానికి 5 లక్షలు, సరే 6 వేసుకోండి రౌండ్ ఫిగర్ కొరకు, 6 లక్షలు వేసుకోండి, సంవత్సరానికి 6 లక్షలు వేసుకోండి, ఓకే, నెలకి 50,000 కదా. తర్వాత నీకు నెలకి 50,000 పెన్షన్ స్టార్ట్ అయిపోయింది అన్నాడు. ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే, ఈరోజు నెలకి 50కి 14 ఏళ్ళ తర్వాత నెల 50కి తేడా ఉందా లేదా? ఇన్ఫ్లేషన్ 7% ఈజ్ వాట్. ఎవ్రీ 10 yearsకి రూపీ వాల్యూ సగం అయిపోద్ది. 13 ఏళ్ళ తర్వాత నీకు 50,000 ఇస్తానంటే ఈరోజు లెక్కలో వాడు 20,000 ఇస్తున్నాడు. నెలకి 20,000కు నువ్వు బ్రతకగలుగుతావా? మీరు అనుకుంటున్నారు 50 అంటే బ్రతికి వచ్చి ఇంకేముందో ఊరు వెళ్ళిపోతాను, ఊరు వెళ్ళిపోతే బ్రతు రేటు 20,000కి. సో అది కూడా ఏంటి, అదే కంటిన్యూ అయిపోతుంది కదా నెక్స్ట్ 30 years. నీకు 13, 14 ఏళ్ళ తర్వాత 50,000 అంటే ఈరోజు 20. మరి అదే 50 ఉంటే ఇంకో 10 ఏళ్ళు పోయాక ఈరోజు 10,000. 10,000కి బ్రతకలేం కదా. ఇది మర్చిపోయి మనం కొంటున్నాం, ట్రాప్ అవుతున్నాం. అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, ఏదైనా, ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అదే కదా సార్. మీరు తీసుకోండి పాలసీలు అంటే 10 లక్షలు సరిపోద్ది అంటాడు. ఈ రోజు కాదు నువ్వు తీసుకుని భవిష్యత్తుకి, భవిష్యత్తులో 10 లక్షలు ఏ అవసరం కన్నా సరిపోద్దా? అంతే కదా. అది టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ తెలుసుకుంటే, ఇప్పుడు ఈరోజు 10 లక్షలు ఉన్నా, 10 ఏళ్ళు ఆగి 10 లక్షలు ఉన్నా, ఏది కావాలి మనకి? ఈరోజు 10కి చాలా విలువ ఎక్కువ కదా. మరి 10 ఏళ్ల క్రితం 10 వేరు. దిస్ కాల్డ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అందుకే నేను ఆ కోట్లు మాట్లాడటం ఇష్టం ఉండదు. అసలు నీకు అప్పుడు ఎంత కావాలో రియలైజ్ చేయి. ఆ రోజు నీకు ఎంత కావాలి, దేనికి అంతదైతే చేయి. ఇంకా అది నీకు 2 కోట్ల, 3 కోట్ల, 30 కోట్ల ఇమ్మెటీరియల్, నీకు ఏం కావాలో దాని కొరకు పెట్టుబడి పెట్టు. నెంబర్స్ కొరకు కోట్లు అని పెట్టక, ముందు ఇవాళ వచ్చిందంతా సాటిస్ఫైగా బ్రతకాలి. భవిష్యత్తు గురించి ఏం కావాలో తెలుసుకొని అది అవ్వడానికి ఎంత కావాలో అంత పెట్టు. 1000 పెడితే 3 కోట్లు అవుతుంది, మరి 3,000 పెడితే 10 కోట్లు అయిపోయింది కదా మీరు చెప్పిన లెక్కలో. 3,000 అందరం పెట్టగలంగా, కానీ 10 కోట్లకి ఏమొస్తుంది 40 ఏళ్ళ తర్వాత? అంతే కదా. దాట్స్ ద పాయింట్ వీఆర్ మిస్సింగ్ సార్. కోట్లు మాడడం బాగుంటుంది, ఇట్స్ నాట్ ట్రూ. నీకేం కావాలి అసలు? ఒక వ్యక్తికి తెలుసా 30 ఏళ్ల క్రితం, సరిగా 30 ఏళ్ల క్రితం 1994లో ఒక ఎలైట్ ఫ్యామిలీ యూస్ టు స్పెండ్ 1,000 రూపీస్ పర్ మంత్. అంటే మేబీ ఎలైట్ కాకపోవచ్చు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1000 రూపాయల్లో అద్భుతంగా బ్రతికారు 1994లో. సరిగా 30 ఏళ్ళు గడిస్తే ఈరోజు అదే ఫ్యామిలీ అదే ఊర్లో బ్రతకాలంటే పిల్లలు సెటిల్ అయ్యాక నెలకి 30,000 అవసరం. లాజిక్ ఏంటి? 30 ఏళ్ల క్రితం నెలకు ఎంత అయిందో ఈరోజు రోజుకి అంత అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? అది చాలా ఖచ్చితమైన మాట చెప్పారు. నిజంగా ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఖర్చు ఇవాళ రోజు కూడా సరిపోవట్లేదు. సరే తప్పనిసరి అయితే ఏమంటే ఇవాళ ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటే 1000 రూపాయలు అయిపోయింది, రోజుకు అవుతుంది. దిస్ ఈస్ వాట్ ఇన్ఫ్లేషన్ ఈజ్. ప్లానింగ్ షుడ్ ఫ్యాక్టర్ ఆల్ దీస్ థింగ్స్. మై గాడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. చదువు అయినా, పెళ్ళైనా, రిటైర్మెంట్ అయినా, విహారయాత్ర అయినా ఇది కదా మనం ఫ్యాక్టర్ చేయాల్సింది. అది వదిలేసి ఓన్లీ నెంబర్స్, అబ్సల్యూట్ రిటర్న్స్, డబుల్ అయింది, ట్రిపుల్ అయింది, 10 రెట్లు అయింది, ఇవన్నీ ఏంటి?
పిచ్చి మాటలు అవన్నీ, పిచ్చి మాటలు సార్ అవన్నీ. ఇన్ఫ్లేషన్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. 94లో 1000 రూపాయల ఖర్చు, ఇవాళ 2024లో 30 నుంచి 50,000 రూపాయలు ఖర్చు. 30,000 వేసుకోండి సార్. అంటే 30,000 అనేది ఒక చిన్న టౌన్, ఇంకొంచెం పెద్ద ఎక్కడైనా city వెళ్తే ఒక తప్పనిసరి 50,000. బ్రతుకుతారు హైదరాబాద్లో కూడా 30,000కి. ఉమ్. కానీ ఆ రోజు నెలకి 1000, ఈ రోజు రోజుకి 1000. ఇది ఇన్ఫ్లేషన్. అబ్బా. ప్రతి 30 ఏళ్ళకి ఉమ్. మీ ఖర్చులు కనీసం 30 రెట్లు పెరుగుతున్నాయి. అవును. అది ఊహించుకోకుండా 40 ఏళ్ళకి 4 కోట్లు అంటే ఏంటి అది? వాట్ ఈస్ ఇట్? ఇట్స్ అ ట్రాప్, బిగ్ ట్రాప్. డోంట్ గో బై ఫిగర్స్, నెంబర్స్, జీరోస్లో ఏమి లేదు వాల్యూ. మనకి ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, ఈ డెడికేషన్కి ఎంత అవుద్ది. ఈరోజు 30 లక్షలు, లేదు 10 లక్షలు, ఉమ్. మరి 10 ఏళ్ళ తర్వాత 20 లక్షలు, 20 ఏళ్ళ తర్వాత ఉమ్. 40కి ఏం కావాలి వచ్చి నువ్వు. అది నీకు 20 ఏళ్ళకే కావాలి. ఇటు పుట్టాడుగా 18 ఏళ్ళకే కావాలి కదా ఆడికి. నువ్వెందుకు 40 ఏళ్ళకి మాడుతున్నావు? 40 ఏళ్ళకి ఆర్డర్ చేసుకుంటాడు. ఆడికి సరిగ్గా చదివిస్తే ఆడు దాన్ని చాలా సంపాదిస్తాడు. దట్స్ ది పాయింట్. అది మిస్ అవుతాం. లెంది అయిపోద్ది మన వీడియో కానీ. థ్యాంక్ యూ సార్. అది అందుకనే మనం అవి కోట్లు మాట్లాడడం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ Thanks. రాంప్రసాద్ గారు. మొత్తానికి ఆడియన్స్ అడుగుతున్నట్టు ఎందుకు రాంప్రసాద్ గారు ఎక్కువ హై నెట్ వర్త్ పీపుల్ని, అంటే వాళ్ళకే సలహాలు సూచనలు ఇస్తుంటాడు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎందుకు పెద్దగా ఆయన పట్టించుకోరు అనే ఆస్పెక్ట్లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆడియన్స్ వైపు నుంచి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. పర్ఫెక్ట్ సార్. చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.